లిప్ లాక్స్ ఉన్నాయి, అడల్ట్ కంటెంట్ ఉంది, ఎక్స్పోజింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మామూలుగా లేదు. యూత్ కోసం అయితే స్పెషల్గా డిజైన్ చేసినట్టుంది ఇదంతా కూడా. మరి ఏంటి అంటే మన యాటిట్యూడ్ స్టార్ అండి, ఇంకెవరో కాదు, అదే మన ప్రభాకర్ గారి అబ్బాయి ఉన్నారు కదా చంద్రహాస్ గారు. సో ఆయన మూవీ అనమాట. ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ రామ్నగర్ బన్నీ. సో ఇందులో అయితే మాత్రం మన హీరో గారు అదేనండి, చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ గారు అనమాట. సో ఆయన అయితే ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పట్టమా, మరి అట్రాక్షనా, ఇవన్నీ కలిపి అయితే చూపిస్తూ ఉన్నారు. కాకపోతే మాత్రం యూత్ను బాగా టార్గెట్ చేశారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు వెళ్ళడానికైతే కొంచెం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా సృష్టించారు. అదే కామెడీ కానీ, లేదు అంటే డీజే టిల్లులో మన టిల్లు గారు ఫాదర్ ఉన్నారు కదా, ఆయన కామెడీ ఉంది. అలాగే ఫ్యామిలీకి కొంచెం కనెక్టింగ్గా ఉండేలాగా పెద్ద ఆవిడ అందరూ కొంచెం కామెడీ టైప్లో అయితే జనరేట్ చేశారు. కాకపోతే మాత్రం మెయిన్లీ టార్గెట్ అంట యూతే. సో అదైతే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. సో మరి ఏంటి ట్రైలర్ అంటే మాత్రం అమ్మాయి తర్వాత అమ్మాయి, అమ్మాయి తర్వాత అమ్మాయి మార్చుకుంటూ వెళ్తున్నారు, లవ్లో పడుతూ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మాత్రం ట్రూ లవ్ని వెతకాల్సింది ఆప్షన్స్ని కాదు అని ఒక డైలాగ్ అయితే మెయిన్ హైలైట్గా పెట్టారు. సో అక్కడి నుంచి స్టోరీ చేంజ్ అవుతుందేమో అనే టైప్లో అయితే ఉంది. అలాగే మరి కొడుకు సినిమాలో తండ్రి గారు నటించకపోతే ఎలా అన్నట్టయితే మన ప్రభాకర్ గారు కూడా నటించారనమాట. చుట్టూ చూస్తూ ఉంటే అదేదో ఫిష్ మార్కెట్ లేదంటే ఫిష్కి సంబంధించి ఏదైనా సెల్లింగ్ అండ్ బయింగ్ టైప్లో అయితే ఉందన్నమాట. కాకపోతే మరి ఈయన సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, 50,000 జీతం అని ఒకవైపు చెప్పారు. ఇంకొక వైపు ఏమో మరి చేపలను తోమటము, కడగటము ఆ పని చేయడానికి జాయిన్ అయ్యారు. ఇంకోవైపు మరి కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి రకరకాల షేడ్స్ అయితే ఉన్నాయి. మరి అన్నిటికీ న్యాయం చేయడానికి అయితే యాటిట్యూడ్ స్టార్ రెడీ అయ్యారు. మరి చూడాలి ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి మూవీ అని చెప్పి అయితే మాత్రం టీజర్కి ట్రైలర్కి గమనిస్తే మాత్రం మనకి కొంచెం యూత్ టార్గెట్ చేసినట్టే ఉంది. సో కామెడీ కూడా పెట్టారు. మరి అది కరెక్ట్ టైంలో పేలితేనే మూవీ కూడా చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. October 4th అయితే రాబోతూ ఉందన్నమాట మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.